అందరికీ నమస్కారం. భారతంలో నీతి కథలకు స్వాగతం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం. ఏమిటి కథ బదులు పాట పాడాను అని అనుకుంటున్నారా? ఈరోజు నేను చెప్పబోయే కథ గర్వభంగం. అందుకే నాకు ఈ పాట పాడాలనిపించింది. మరి కథ కూడా మొదలు పెడదామా? ఈ కథ ఉద్యోగ పర్వంలో రాయబారి సమయంలో కణ్వ మహర్షి చెప్పిన కథ. నాయన దుర్యోధన, దేవలోకానికి అధిపతి అయిన దేవేంద్రుని పేరు విన్నావు కదా? ఆయన రథాన్ని నడిపే సారథి పేరు మాతలి. ఇంద్రుని మనసు గ్రహించి రథం నడిపించే మాతలికి ముల్లోకాల్లోనూ సాటి రాగల సారథులు లేరు. అటువంటి సేవాధర్మం ఎరిగిన మాతలి శాంత స్వభావంతో సద్గుణ సంపదతో అందరి చేతను ప్రశంసలు పొందినవాడు. ఆయనకు గుణకేసి అనే ఒక కూతురు ఉంది. గుణకేసి ఎంత అందగత్తెయో అంతకంటే గుణవతి, శీల సంపన్నురాలు, విద్యావతి, బాల్యదశ దాటి యవ్వనవతి అయ్యింది. అంటే వివాహయోగ్యమైన వయసులో అడుగుపెట్టింది. వరాన్వేషణ ఆరంభించాడు మాతలి. విద్య వినయ గుణ రూపాలున్న వరుడు దొరుకుతాడేమో అని మాతలి దేవలోకం, భూలోకం, పాతాళలోకం, గరుడలోకం తిరిగాడు. ఆయనకు సహాయంగా నారద మహర్షి కూడా మాతలికి తోడుగా తిరుగుతూ నాగలోకానికి చేరుకున్నారు. అక్కడ ఐరావత వంశం ప్రఖ్యాతమైనది. అందులో పెద్ద ఆర్యకుడు, ఆయన కుమారుడు చికురుడు, చికురుడి కొడుకు సుముఖుడు. మాతలికి సుముఖుడు నచ్చాడు. ఇతనే నాకు తగిన అల్లుడు అని నిర్ణయించుకున్నాడు. ఇదంతా గ్రహించిన నారద మహర్షి కుల పెద్ద అయిన ఆర్యకునితో, నాయన, ఈయన ఇంద్రసారథి మాతలి, ఈయన కుమార్తె గుణకేసి. ఆమె రూపంలోనే కాక గుణ సంపదలో కూడా ఎందరికో పాఠాలు నేర్పగలిగింది. ఆ బిడ్డను మీ ఇంటి కోడలుగా పంపాలని మా సంకల్పం అని అన్నారు నారద మహర్షి. ఇదంతా విన్న ఆర్యకుడు నారద మహర్షితో వినయంగా, దేవమునీంద్ర, గరుత్మంతుడు మా నాగజాతిని ఆహారంగా తీసుకుంటాడని మీరెరుగుదురు కదా. మా చికురుడు ఆయన ఆహారం అయ్యాడు. మొన్ననే మా చికుడు ఆయనకు ఆహారం అయ్యాడు. అప్పుడే చెప్పాడు ఆయన తర్వాయి వంతు సుముఖుడిదని. ఈ విషయం తెలిసి ఈ వివాహం జరిపి మీ ఆడబిడ్డను జీవితాంతం దుఃఖ సముద్రంలో వదలమంటారా అన్నాడు. అప్పుడు మాతలిని వెంటబెట్టుకొని నారదుడు శ్రీమన్నారాయణుని సమీపించాడు. చేతులు జోడించి విషయం వివరించగా ఆయన సుముఖునికి పూర్ణాయుద్ధాయం అనుగ్రహించాడు. తిరిగి వచ్చి మాతలి తన బిడ్డను నాగలోకం కొని వచ్చి సుముఖునికిచ్చి వివాహం చేశారు. ఈ వార్త గరుత్మంతునికి చెవిన పడింది. తీవ్ర క్రోధంతో నాగలోకానికి చేరి, చతుర్దశ భువనాలకు అధిపతి అయిన మహావిష్ణు భారాన్ని నేనే తప్ప ఇతరులెవరూ భరించలేరని తెలియదా మీకు? అంతటి శక్తి గల నన్ను మీరు అవమానించారు, నా మాట వినకుండా ఈ వివాహం జరిపించి అని అహంకార గర్వంతో తన శక్తి ప్రదర్శనకు ఉపక్రమించాడు. పోతుండగా గ్రహించిన మహావిష్ణువు అక్కడికి వచ్చి మందహాసంతో, నాయన వినతానందన, నా భారం అంతా మోయగల శక్తిమంతుడివి కదా, నా చెయ్యి ఒకటి నీ వీపు మీద ఉంచుతాను చూడు అని గరుత్మంతుని మీద తన చేయి ఉంచాడు. అంతే, ఇంతకాలంగా శ్రీమన్నారాయణ వాహనంగా ఉన్న గరుత్మంతునికి ఆ చేయి బరువుకి కళ్ళు తిరిగి, కాళ్ళు పట్టు తప్పి, రెక్కలు గజగజలాడి, నోరు ఎండి, నాలుక పిలిచికట్టిపోయింది. అప్పుడు మహావిష్ణువు తన చేతితో వెన్ను దువ్వి, నాయన, గర్వం అహంకారం ఎప్పుడూ కోరరానివి. వినయంతో పరోపకార దృష్టితో జీవించే వారికే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అని అన్నాడు. అనంతరం గరుడ వాహనం మీదనే ఆయన వైకుంఠం వెళ్ళాడు. చూసావా దుర్యోధన, గర్వం ఎటువంటి ఆపదలు తెచ్చిపెడుతుందో, కనుక అది విడిచిపెట్టాలి అన్నాడు కణ్వ మహర్షి.